హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కొయంగా ఫిష్ కర్రీ అనమాట. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో ఈ చేపతో ఎగురు చేసుకున్నా కానీ పులుసు చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది ఈ ఎగురు అనేది. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ ఫిష్ అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఇలాగా వాష్ చేసుకున్నాను. చిన్న చిన్న స్మాల్ పీసెస్ కింద కొట్టేసి ఇచ్చారు. వీటిని అయితే శుభ్రంగా ఉప్పు వేసి కడిగేసుకున్నాను. ఇప్పుడు వీటిలో మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నేను తీసుకున్నాము ఇక్కడ లవంగం మొగ్గలు, దాల్చిన చెక్క, అల్లము, అలాగే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్ కింద చేసుకోవాలి దీన్ని. ఇది మెత్తని పేస్ట్ కింద చేసుకుని మసాలా అయితే ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీన్ని కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ ఆనియన్ పేస్ట్ అయితే మనకి ఎగురికి సరిపోతుంది. ఇప్పుడైతే దీంట్లోని నేను ఫస్ట్ అయితే కొంచెం ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి మనకి. ఎందుకంటే నీసు కూరల్లో మనకి ఆయిల్ ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ 2 అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే దీంట్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఇక్కడైతే గసగసాలు అయితే కొంచెం నీళ్ళు వేసుకొని నానిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనకి మెత్తని పేస్ట్లా రెడీ అవుతుంది. గసగసాలు ఎందుకంటే దాంట్లో వేయలేదు నేను. మనకి పేస్ట్ అనేది గసగసాలు అనేవి నలగకుండా ఉంటాయని దాన్ని సపరేట్గా ఇలా గ్రైండ్ చేసుకుంటాను. లేదంటే దాంట్లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మనకైతే ఇప్పుడైతే కొంచెం అయితే ఇలాగా వేగిపోయింది కదా. ఇప్పుడైతే దీన్ని అయితే మనం రెడీగా చేసుకుని పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దాంట్లోనైతే నేను గసగసాలు కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ రెండింటిని మిక్స్ చేసుకుని ఇలా మసాలా పేస్ట్ని అయితే పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అయితే స్కిప్ చేయకండి. ఇది వేసుకోవడం వల్ల ఎగురికి చాలా టేస్ట్ వస్తుంది. చేపల ఎగురు అస్సలు వదిలిపెట్టరు, అంతా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేస్తాం కాబట్టి మసాలా అంతా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకోండి సరిపడగాని. మీకు టేస్ట్కి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. మనం ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, దాన్ని చూసుకుని కారాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు కారం, ఉప్పు, మసాలా, ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది పైకి వెళ్తుంది కదా. ఇప్పుడు మసాలా మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు కొయంగా చేప ముక్కల్ని ఇప్పుడైతే ఫిష్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నవన్నీ కూడా ఇలాగ మనం కొంచెం వెడల్పు లాంటివి తీసుకుంటే మనకి వాటిని పేర్చుకోవడానికి బాగుంటుంది. ఈ చేప ముక్కలన్నీ పెట్టుకోవడానికి ఈ విధంగా ఒకసారి పెట్టేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కొంచెం గట్టితో ఇలాగా అటు ఇటు టర్న్ చేసేసుకోండి మొత్తం అన్ని పీసెస్ని కూడా ఒకసారి. ఇప్పుడైతే దీంట్లో అయితే వాటర్ అనేది ఒక 1/2 గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. ఒకసారి వాటర్ యాడ్ చేసుకుని కొంచెం ఇలాగా సైడ్ నుంచి కదుపుకోండి గట్టితోని. ఆ తర్వాత మనకి దగ్గర పడుతున్న కొద్దీ చేత్తోని ఇలాగా 2 సైడ్స్ పట్టుకుని కదుపుకుంటే సరిపోతుంది. ఫిష్ అనేది విడిపోకుండా చక్కగా మనకి చేపలు అనేవి ముక్కలు విరిగిపోకుండా ఎగురు అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి కదుపుకున్న తర్వాత దీని మీద కొంచెం
కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్కి తగ్గట్టు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి చక్కగా కుక్ అయిపోతుంది, చేప ముక్క అంతా ఉడికిపోతుంది అనమాట. ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనకి ఇగురు అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా అయితే కదుపుకోండి, గట్టి పెట్టకుండా. మనకి చక్కగా మొత్తం అటు ఇటు ముక్కలన్నీ కొంచెం కదిలి మనకి అలా కుక్ అవుతుంది చక్కగానే. మీరు కదుపుకున్నప్పుడు ఆ విధంగా కదుపుకోండి, గట్టి అనేది పెట్టకుండా. మనకి ఇలా ఆయిల్ పైకి తెలితే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.